కాన్సెప్ట్ ఎందుకు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంటే నారాయణఖేడ్ అనే అంశం కాకుండా జనరల్గా సహజంగా ఇంతకుముందు అడుగుతుంటుంది మా డిఎఫ్ఓని రేషియో ఏముండాలి ఫారెస్ట్ పాలసీలో అంటే కనీసము 33% 32% ఫారెస్ట్ ఏరియా ఉండాలి. మనకు అంత అవగాహన యథార్థాలు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే అంత అవగాహన ఈ పచ్చదనము ప్రకృతి అటవీ ప్రాంతం దాని మీద మనకు అంత అవగాహన లేదు. మన పూర్వీకులకి ఎంతైతే అవగాహన ఉండదో అంత అవగాహన మనకు లేదు. కానీ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిజంగా అభినందిస్తాను. ఎక్కడ కూడా వాళ్ళు ఒక గజం ల్యాండ్ కూడా మేము అడిగినా ఎవరు అడిగినా సారీ ఫారెస్ట్ ల్యాండ్ సరిగ్గా ఏం చేయలేము. మనం ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఒక ప్రాజెక్టుకు అంటే చాలా కష్టమవుతుంది. ఆ పెద్ద ప్రాజెక్టు 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఉన్నా ఏ ప్రాజెక్టు ఉన్నా మునుపు గురి కాకూడదు, ప్రాజెక్టు ఫారెస్ట్ ల్యాండ్ పోకూడదు. ఆ రకంగా అంత సీరియస్గా అంత కమిట్మెంట్తో ఎక్కడైతే మనకు ఫారెస్ట్ ల్యాండ్ 100 ఎకరాలు 200 ఎకరాలు 150 ఎకరాలు ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాని అటవీ ప్రాంతాన్ని మనము రాబోయే తరాలకు అందియాలి ఆస్తిగా. ఆ సమాజము ఆ పక్క పరిసరాల్లో ఉన్న సమాజము ఆ అటవీతోటి మమేకం కావాలి. ఇది నేను చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. మా దగ్గర కూడా పుల్కల్ మండలంలో సుమారు ముమ్మారెడ్డి కూడా సుమారు 500-600 ఎకరాల ఫారెస్ట్ ఉన్నది. దాన్ని ఏం చేయాలని నాకు ఒకటి మా సంజీవ్ రెడ్డి గారు పిలిచి నాకు ఒకటి మేత పెట్టింది. నాకు పచ్చదనమైన ప్రకృతి అయినా అపారమైన గౌరవము. ప్రకృతి ఉన్న రహస్యాలు ఛేదిస్తే నీకు స్వరం అన్నీ అర్థమైపోతాయి. కానీ అంత ప్రయత్నం మనం చేయడం మన పూర్వీకులు చేసిన ప్రయత్నం మనం చేయము. అయినా సంజయ్ రెడ్డిని అభినందిస్తున్నాను. మంచి ఆలోచన, మంచి ప్రాంతం. 300 ఎకరాలలో సోషల్ ఫారెస్ట్రీ, వాచ్ టవరు, సీసీ కెమెరాస్, కాంపౌండ్ వాళ్ళు, గేటు, ఎంట్రన్స్, వాటర్ బాడీసు, రకరకాల ఈ కార్యక్రమాలు చేపట్టడం. రేపొద్దున మన ఈ చుట్టూ పరిసరాల్లో యువతనే కానీ పెద్ద మనుషులే కానీ రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ అందరూ ఈ పొద్దునకి రావడము, ఈ వాకింగ్ ట్రాక్ మనం ఏర్పాటు చేసుకోవడం, ఒక 4-5 కిలోమీటర్లు నడవడము, ఇది ఒక అద్భుతమైన ఆలోచన. ఈ ఆలోచన అనేది ఒక పాలసీగా తీసుకొని నేను కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇది ఒక పాలసీగా తీసుకుంటే రేపు పొద్దున ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ ఉందో 100 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు 400 ఎకరాలు ఉన్నదో ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనము తీర్చిదిద్దాలి, దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క గొప్పతనము, దాని యొక్క అవసరము సమాజానికి అనేది మనం తెలియజేయాలి. అందులో ఆ సమాజంలో ఉన్న ప్రజలే కానీ యువకులే కానీ పాల్గొనాలి, పాల్గొంచుకోవాలి. ఆ దిశగా మా కృషి ఉంటుంది. మరొకసారి నేను మా సంజీవ్ని సురేష్ని అభినందిస్తూ నెక్స్ట్ మాకు కూడా శ్రీధర్తో చాలా పని ఉంటుంది. శ్రీధర్ గైడ్ చేసుకోవాలి మేము. ఎందుకంటే అంటే ఫారెస్ట్ ఇంగురు పక్కకు బొమ్మరెడ్డి పెద్ద ఫారెస్ట్ ఉంది. ఆ 300 ఎకరాలు 400 ఎకరాల 3000 ఎకరాలు పిచ్చటిపోతుంది. 3000 ఎకరాలు అంటే మామూలు మాట కాదు. మామూలు ఫస్ట్ అందుకోసం చాలా సార్లు వచ్చిన